తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించి తెలంగాణ రాష్ట్ర సేన పాంచజన్యం పేరుతో విద్య, వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం పేరుతో ప్రజల్లోకి వెళ్తూ ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద పూజలు నిర్వహించి మే 20 నుండి జూన్ 30 వరకు హైదరాబాద్ అన్ని నియోజకవర్గాలలో మరియు జిల్లాల్లో కూడా జెండా పండుగ నిర్వహిస్తున్నట్టు బిహెచ్ సాయి మహేష్ హైదరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ, బౌదర్పూర్ ఇన్ఛార్జ్ సోనుబాయ్, యాకత్పుర ఇన్ఛార్జ్ శైలజ గౌడ్, చాంద్రన్గుట్ట ఇన్ఛార్జ్ అంబటి రాజేష్, నూర్ జోహాన్ బేగం, మలక్పేట ఇన్ఛార్జ్, హైదరాబాద్ స్టూడెంట్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఓగోటి శేఖర్, గౌలిపుర డివిజన్ నందాల నిల్ కుమార్ నేత, మణికొండ విజయ్ కుమార్, హైదరాబాద్ నియోజకవర్గాల అబ్జర్వర్స్ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితక్క. మన తెలంగాణకి నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి మనకి దక్కాలని ముఖ్య ఉద్దేశంతో కవితక్క గారు ఈ టిఆర్ఎస్ పార్టీని ప్రారంభించారు. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన వెంటనే పంచజన్యం అనే ఒక కార్యక్రమంతో అక్కగారు ప్రజల్లోకి వెళ్ళారు. ఈ పంచజన్యాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడాను జెండా పండుగ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ జెండా పండుగ మొన్న మే 20వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో మెయిన్గా ఎక్కడైతే మెయిన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ స్టార్ట్ చేయడం అయింది. నెమ్మదిగా అది మనకి డివిజన్ వైజ్గా కానీ వార్డ్ వైజ్గా కానీ ప్రతి ఒక్క చోటకి కూడా విస్తరించి ప్రజలందరిలోకి కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది వెళ్ళాలనే ముఖ్య కోరికతోటి అక్కగారు ఈ యొక్క జెండా పండుగని ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ పాంచజన్యం అనే ప్రోగ్రాం ఏదైతే ఉందో ఉచిత విద్య, ఉచిత వైద్యం, అదేవిధంగా రైతులకి హెల్ప్ చేయడంలో కానీ చదువుకున్న వాళ్ళకి ఏదైతే బిజినెస్ పర్పస్లో కానీ వాళ్ళకి లోన్ శాంక్షనింగ్ కానీ ఇవన్నీ కార్యక్రమాలతోటి అక్కగారు ఈ పాంచజన్యం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ టీఆర్ఎస్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఏదైతే టీఆర్ఎస్ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో మనం అనుకున్నామో పర్టికులర్గా మనకి నీళ్లు, నిధులు, నియామకాలు ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా చేరాలని అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు కృషి చేసి ఈ పార్టీని ముందరికి తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాము. నేను సాయి మహేష్ ఈ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నాతో పాటు ఈ హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో వచ్చే 8 కాన్స్టిట్యుయెన్సీ మెంబర్స్ ఇన్ఛార్జీలు కానీ అబ్జర్వర్స్ కానీ అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి పార్టీని ఏ విధంగా తీసుకెళ్ళాలి, మనం ఏ విధంగా ముందుకు సాగి ప్రజల యొక్క నమ్మకాన్ని మనం రాబట్టుకుని రేపు పొద్దున ఫ్యూచర్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి మనం ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఏ విధంగా మనం ప్రూవ్ చేసుకోగలుగుతాము అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జై తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నట్టుగానే జగన్ అక్క ఒకటే అవుతున్నట్టు ఒక వార్త వస్తుంది. అలాగే ఇలా కూడా ఇక్కడ కూడా ఎలాంటి సూచనలు ఏమైనా కనబడుతున్నాయి మీకు? ప్రస్తుతం ఏ ఒక్క డెసిషన్ ఉన్నా కూడా అక్కగారి దగ్గర నుంచే వస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా దయచేసి ఎవరు ఏ ప్రెజంప్షన్స్ కి వెళ్ళొద్దు అనే ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటున్నాను. నేను అందరికీ నమస్కారం. నా పేరు ఈదులకంటి శైలజ గౌడ్, యాకత్పుర ఇన్ఛార్జ్ని. మేము ఈ జెండా ప్రోగ్రాం వల్ల భారీ ఎత్తున జెండా ప్రోగ్రాం చేయాలని మేము ఫస్ట్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి పూజలు చేయించి ఇక ఇప్పుడు నియోజకవర్గంలో జెండా ప్రోగ్రాం భారీ ఎత్తున చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము. భారీ ఎత్తున జెండా ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. రాజేష్ చంద్రగుట్ట కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ గా నన్ను టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మొట్టమొదటిసారిగా జెండా పండుగ కార్యక్రమం కోసము మన చార్మినార్ భాగ్యనగరం జిల్లాలో
మన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో ఇక్కడ ప్రతి ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శైలజ గౌడ్ గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, సోనుబాయ్ కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరు గీతక్క గారు కానీ అందరూ పాల్గొని ఈ ప్రెస్ మీట్ మనం దేని గురించి పెట్టుకున్నామంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో జెండా పండుగ నిర్వహించాలి. అంగరంగ వైభవంగా ప్రతి డివిజన్ లో ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క డివిజన్ లో అందరికీ మన కవితక్క గారు ప్రవేశపెట్టిన పాంచజన్యం ఏమైతుందో ఉచిత విద్య, వైద్యం ఇవన్నీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మనము ప్రతి ఒక్కరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లకు, అబ్జర్వర్లకు మన అందరి పైన బాధ్యత ఉంది. కాబట్టి మనం ప్రజల్లో ప్రతి ఒక్క ఇంటింటికి తీసుకెళ్లి మనము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటదని చెప్పేసి జెండా పండుగలు నిర్వహిస్తున్నాము. గత నెల 20 తారీఖు నుంచి వచ్చే నెల 20 తారీఖు వరకు ఒక మంత్ జెండా పండుగలు నిర్వహించడానికి కవితక్క గారు ఆదేశించారు. అక్కగారు ఆదేశించిన ప్రకారం మేమందరం వైభవంగా నిర్వహిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. Of flag of TRS party, Srimati Kalvakuntla Kavitaka Garu has launched his new party, and the main agenda of this party is that Panchajanyam, that is 5 points. Major first one is free education for everybody, and for employment for the youth and the loans, and helping farmers, and helping the society, social justice, and free healthcare. So we are all working on this party. Basically for this, every individual, every Telangana people should know the concept of this, and we are all working as a team that we are going to the people, and we want to make a successful party of this, and we are waiting to see Kavitaka as the first Telangana CM of this Telangana, first woman of Telangana. Thank you. Jai Telangana, Jai TRS, జై కవితక్క. ఈ నెల మే 20 నుండి జూన్ 20 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీలు, అన్ని డివిజన్లు, అన్ని వార్డులు, అన్ని డిస్ట్రిక్ట్లలో ఈ తెలంగాణ జెండా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలు. అలాగే ఈ హైదరాబాద్ లో అన్ని కాన్స్టిట్యున్సీలో మాకు అక్క అప్పచెప్పింది, మేమందరము ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. అదే విధంగా అక్క ఇచ్చిన 5 నినాదాలు ప్రజల్లో తీసుకెళ్తాము. 5 హామీలు ఏవైతే ఉన్నాయో, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, రైతు ప్రయోజనం, 4 యువతకి ఉపాధి, ఉద్యోగం లేదా ఉపాధి, ఈ 4. 5వది సామాజిక న్యాయం. ఈ 5 మేము తెలంగాణ ప్రజల్లో తీసుకెళ్తాము. ఇంటింటికి ప్రతి ఒక్కరికి దీని గురించి మేము వాళ్ళకి అవగాహన వచ్చే వరకు మేము చెప్తాము. తెలంగాణ రక్షణ సేన పార్టీని మేము బలోపేతం చేయడానికి అక్కతో పాటు నడుస్తున్నాము. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితక్క. జై టిఆర్ఎస్. ఈరోజు హైదరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గారు సాయి మహేష్ అన్న గారు ముఖ్య అతిథులుగా చార్మినార్ కాన్స్టిట్యున్సీకి వచ్చారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చార్మినార్లో అమ్మవారి దగ్గర మేము ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా పండుగ ఈ 4 రోజులు నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరపదలుచున్నాము. కావున చార్మినార్ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ గద్దెలు నిర్మించేసాము. అక్కగారి కోసం మేము వెయిట్ చేస్తున్నాము. జూన్ 1 తర్వాత అక్కగారి డేట్స్ తీసుకొని మేము జెండా గద్దెలు అక్కగారి చేత రిబ్బన్ కటింగ్ చేయించి మొత్తం మేము జెండాలు మొత్తం మా చార్మినార్ కాన్స్టిట్యున్సీలో 6 డివిజన్లలో 6 గద్దెలు నిర్మించి మేము ఓపెనింగ్ చేస్తున్నాము. ఇది మా ముఖ్య ఉద్దేశం. అన్నగారు కూడా ఈరోజు అదే ఉద్దేశంతో జెండా గద్దెలను ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడ నిర్మించారో చూడాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ రిపోర్ట్ అక్కగారికి ఇచ్చి అక్కగారి డేట్ తీసుకొని వచ్చి జెండాలు ఓపెనింగ్ చేయిస్తారు. జై కవితక్క, జై టిఆర్ తెలంగాణ. నమస్కారం, నేను బహదూర్పుర ఇన్ఛార్జ్ సోనుబాయ్ మాట్లాడుతున్నాను. టిఆర్ఎస్ నుంచి నాకు కొత్తగా ఎన్నుకున్నారు బహదూర్పుర ఇన్ఛార్జ్. మనం ఈరోజు అమ్మవారు లక్ష్మీదేవి భాగ్యలక్ష్మి టెంపుల్లో పూజ చేసి మా ఓల్డ్ సిటీలో ప్రతి ఒక్క ఏరియాలో జెండా ప్రోగ్రామ్ అందరు కలిసి సక్సెస్ చేయాలని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్కి తప్పకుండా మేము కూడా హెల్ప్ చేస్తారు. మాకు కూడా హెల్ప్ చేయాలి. యాకత్పుర కానీ, చార్మినార్ కానీ, బహదూర్పుర కానీ, చంద్రంగుట్ట కానీ అన్ని కాన్స్టిట్యున్సీలో అందరు కలిపి చేద్దాము. మా కోరిక అక్క జెండా అందరు కలిపి చేద్దాము. అది ఒక్కటే మా కోరిక. అక్క అన్ని కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు కానీ, మనకు అబ్జర్వేషన్
వేసిన డ్యూటీలు కూడా వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. అందరం కలిసి సక్సెస్ చేస్తాం. జై టిఆర్ఎస్, జై తెలంగాణ.